టీడీపీలో 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పుతో షాకిచ్చారు చంద్రబాబు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర టికెట్ ఎంఎస్ రాజుకు, ఉండి టికెట్ రఘురామకృష్ణరాజుకు, మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి, వెంకటగిరి టికెట్ కురుకొండ్ల రామకృష్ణకు బదులు ఆయన కూతురు సాయి ప్రియకు కేటాయించారు. ఇక దెందులూరులో చింతమనేనికి బీఫామ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. అలాగే అనపర్తి టికెట్ పై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అలాగే వైసీపీకి సంబంధించిన ఉన్నత కేడర్ కూడా నిశ్చితంగా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న దానిపై పరిశీలిస్తా ఉన్నారు. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ అభ్యర్థులందరికీ కూడా ఈ రోజు బీఫామ్లు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ తరఫున ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి తెల్లవారుజామున చేరుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే బీఫామ్ పట్టా వచ్చేదాకా కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ప్రతి ఒక్కరు కూడా టెన్షన్, ఉత్కంఠ వాతావరణం ఉంటది. ఏ రోజు ఎవరిని ఎక్కడ ఏ అంశం మీద మారుస్తారో తెలియని పరిస్థితి ఉంటది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ గాని టీడీపీ గాని ప్రతి ఒక్క అభ్యర్థిపై నానా రకాలుగా విచారణ చేపడతా ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన వివిధ సంస్థలతో వారు ఎంక్వైరీ చేపిస్తున్న నేపథ్యంలో ఎవరి టికెట్ ఎక్కడ మారుతుందన్న కోణంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే రాత్రే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఎవరైతే అభ్యర్థులకి ముందుగా చెప్పారో టికెట్ కేటాయిస్తానో వాళ్ళందరూ కూడా విజయవాడ చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా షాక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. కొంతమంది అభ్యర్థుల్ని మార్చగా కొంతమంది అభ్యర్థులకి వారికి కాకుండా వారి కుటుంబ సభ్యులకు కేటాయించడంతో ఒక్కసారిగా అభ్యర్థులందరూ కూడా అవాక్కైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా సంచలనంగా నిలుస్తున్న టీడీపీ గవర్నమెంట్ లో కూడా సంచలనంగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాత్రం ఆయన టికెట్ పై ఇంకా ఉత్కంఠం కొనసాగుతా ఉంది. ఆయనకి ఇంకా బీఫామ్ పట్టా అందజేయలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అభ్యర్థులందరూ కూడా కొద్దిసేపటి క్రితం మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ బీఫామ్ పట్టాలు అందజేశారు. ముఖ్యంగా ఏదైతే బీఫామ్ పట్టాలు ఎవరెవరికి అందజేస్తారనే దానిపై వైసీపీ పార్టీ కూడా నిశ్చితంగా పరిశీలిస్తుంది. దీని పట్ల కూడా వైసీపీలో కూడా కొంత మార్పులు చేర్పులు ఉండొచ్చు అనే దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే టీడీపీ ప్రధానంగా 5 స్థానాల్లో అభ్యర్థుల మార్పుతో ఒక్కసారిగా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర నుంచి టికెట్ ఎంఎస్ రాజుకి కేటాయించారు. ఉండి టికెట్ రఘురామకృష్ణరాజు కేటాయించారు. మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తి, వెంకటగిరి టికెట్ కురుగుంట్ల రామకృష్ణకు బదులు ఆయన కూతురు సాయి ప్రియ కేటాయించారు. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రకంగా రఘురామకృష్ణరాజుకి టికెట్ విషయంలో కొంత ఉత్కంఠ వాతావరణం నిలిచింది. అసలు ఆయనకి టికెట్ కేటాయిస్తారా లేదనే దాని మీద కూడా చాలా మటుకు ప్రజాభిప్రాయం కూడా జరిగింది. అయితే ఆ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలలో ఫస్ట్ రఘురామకృష్ణరాజుకి ఎంపీ టికెట్ కేటాయిస్తారని ఆయనకి బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ ఏదో ఒక పార్టీ నుంచి అయితే ఆ టికెట్ ఆశించారు. ఎంపీ టికెట్ దానికి భంగపాటు పడిన తర్వాత అసెంబ్లీలోనే అడుగు పెట్టాల్సిందేనన్న ఉద్దేశంతో ఆయనకి టికెట్ చివరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కేటాయించారు. అలాగే మాడుగుల టికెట్ బండారు సత్యనారాయణమూర్తికి కేటాయించగా వెంకటగిరి మాత్రం రామకృష్ణకు బదులు ఆయన కూతురికి కేటాయించడం కూడా ఒక రకంగా సంచలనంగా మారింది. రామకృష్ణరాజు గత కొన్ని రోజులుగా కూడా ఆ ప్రచారం తిరుగుతా ఉన్నారు. ప్రచారాన్ని తిరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆయన మీద నెగిటివ్ ఎక్కువ ఫిర్యాదులు రావడంతో ఒక్కసారిగా ఆయన కూతురికి కేటాయించడం కూడా కొంత సంచలనంగా మారింది. అయితే ఏదైతే 5 అభ్యర్థులు మార్పులు చేర్పులు జరిగాయో దీని పట్ల కూడా కొంత వైసీపీకి కూడా ఈ అభ్యర్థుల ప్లేస్ లో పునరాలోచనలో పడిందనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మొత్తానికైతే ఆ టీడీపీ అభ్యర్థులు గాని, టీడీపీ ఆశావాహులు గాని ఏదైతే టికెట్ బీఫామ్ రాని వారు కూడా ఆ టీడీపీ రాష్ట్ర ఆఫీసు ముందే వెయిట్ చేస్తా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం కూడా కొందరు ఎదురు చూస్తా ఉన్నారు. కొంతమందికి ఆ బీఫామ్ లో ఇంకా అందజేయనప్పటికీ కూడా దాదాపుగా 90% అభ్యర్థులందరూ కూడా బీఫామ్ అందజేశారు. ఏదైతే ఈ 10% సంబంధించి కూడా కొంతమంది ఆశావాహులు తమ కూడా టికెట్ వచ్చిద్దేమోనన్న ఉద్దేశంతో ఎదురు చూస్తా ఉన్నారు. సందీప్, అంటే ఇంకా ఎక్కడైనా అభ్యర్థులు మార్చే అవకాశం ఉందా?
అయితే ఈ అభ్యర్థులు ఏదైతే ప్రధానంగా ఆ 90% పూర్తి చేశారో, ఈ 10% పెండింగ్ ఉందో, ఈ 10% పెండింగ్ కి సంబంధించి ఆ నియోజకవర్గాలలో ఇంకా కొంతమంది తమకు గానికి ఏదైనా అవకాశం వచ్చే అవకాశం ఉంటదేమోనని చెప్పేసి వారు కూడా రాత్రి నుంచి టీడీపీ రాష్ట్ర కార్యాలయం దగ్గరే ఎదురు చూస్తా ఉన్నారు. ప్రజెంట్ కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోనే అభ్యర్థుల్ని ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి బీఫామ్ పట్టాలు అందజేయలేదు. అందజేయని నియోజకవర్గంలో ఆశావాహులు ఇంకా 2-3 కూడా టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో వెయిట్ చేస్తా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళకి బీఫామ్ పట్టా చేతికి ఇచ్చేదాకా కూడా ఆ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందనేది అయితే ఆలోచన జరుగుతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.